ఈ గణపతి మండపము వేస్తుంటే పిల్లలను చూసినప్పుడు, ఈ మండపాన్ని చూసినప్పుడు నాకు నా చిన్నతనాన నేను చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. నేను కూడా గిట్లనే చేసేటోని. నా చిన్నతనంలో నేను ఏం చేసేదనంటే చెర్లకు పోయి రాగడి మట్టి, బంకమట్టి తీసుకొచ్చి మంచిగా గణపతి విగ్రహాన్ని చేసి చిన్నపాటి గుడిసేసి దోస్తులం అందరం కలిసి మంచిగా పూజలు పునస్కారాలు చేసేటోళ్ళము. 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు ఇట్లా గణపతిని పూజించి లాస్ట్కు చివరి రోజున మా పక్కనే ఉన్న, మా దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేసేటోళ్ళం. ఒకట్లా నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మా పిల్లలు కూడా గట్లనే చేస్తారు. అయితే మా పిల్లలకు నేను చెప్పేది ఏంది అని అంటే, మనము ఈ గణపతి పూజ దగ్గరనే ఆగడం కాదు. మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. వాటిని అన్నిటిని కూడా మనం చదవాలి, నేర్చుకోవాలి. అప్పుడే గణపతిని పూజించిన దానికి అర్థము, పరమార్థము ఉంటుంది అని మా పిల్లలకు నేను చెప్పడం అనేది జరిగింది. ఇక అసలైన విషయానికి వస్తే, నేను చిన్నగా ఉన్నప్పుడు గిట్లనే విగ్రహాన్ని పెట్టి పూజించినప్పుడు మా ఊర్లో ఉన్న పెద్దోళ్ళు, అరే మనము మంచిగా మీరు మట్టితో చేసుడు కాదు, మనం పట్నం పోయి ఒక విగ్రహాన్ని కొనుక్కొచ్చి పెద్ద గుడిసేసి మనం కూడా గొప్పగా పండుగ చేద్దాంరా అని అన్నారు. అంటే సరే అనుకొని మేమందరం కలిసి జనగాం పట్టణం పోయి పెద్ద విగ్రహాన్ని తెచ్చి మంచిగా పెద్దగా గుడిసేసి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించినాము. ఇక ఆ తర్వాత ఏం ఆలోచన వచ్చిందంటే, మనమే పూజలు చేస్తే కాదు, మనకు అయ్యగారు వచ్చి పూజ చేస్తే ఇంకా మనకు మంచిగా ఉంటుంది అని ఏం చేసినామంటే, మా ఊర్లో స్టేషన్ కన్పూర్లో ఒక పూసినాయ్య గారు అని, పెద్ద అయ్యగారు అని ఉంటాడు. ఆయన ఇంటికి పోయినాం. ఆయన ఇంటికాడికి పోయిన తర్వాత ఆయనకు చుట్టూ గడి లెక్క ఉంటుంది, ఆయన మధ్యలో ఇల్లు ఉంటుంది. ఆ గేటు తీసుకొని లోపలికి పోయినాం. పోయి అయ్యగారు అని పిలిచినాం. పిలిస్తే ఆయన అందులోకించెల్లి బయటకు వచ్చిండు. వచ్చి అయ్యగారు మేము గణపతిని పెట్టినాము, మీరు పూజ చేయడానికి రావాలి అయ్యగారు అని అన్నాం. ఏ ఊరు ఎక్కడ అన్నాడు. పక్కనే విలేజ్ ఇంద్రనగర్ గ్రామం అని చెప్పినాం. సరే మంచిది అని అన్నాడు. అన్న తర్వాత ఆయనకి ఏమొచ్చిందో ఏమో డౌట్ వచ్చి, మీరు ఏం కులపొల్లు అన్నారు. మేము మాదిగోళ్ళం అయ్యా అని అన్నాం. అప్పుడు అయ్యగారు ఏమన్నాడు తెలుసా, మాదిగా ముండ కొడుకులారా, మీరు నా గల్లెకి వచ్చిందా, నా గడిలోకి వస్తారా, మీకు పూజలు పునస్కారం ఎందుకురా, మీకు గణపతి ఎందుకురా, పోరి మేము రాము అని అన్నాడు. ఈ దెబ్బకే మనసు చివుక్కుమన్నది. ఇంకా ఆనించలి బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనుకొని ఇంకా పక్కన ఉన్న శివుని పెళ్ళి పోయి అక్కడ ఒక సాయి పంతులు అని ఉంటే ఆయనను అడిగినాం. ఆయన అడిగితే వస్తానన్నాడు. వచ్చిండు. మాకు పూజలు పునస్కారాలు చేసి 9 రోజులు మంచిగా పూజ చేసి మాకు గణపతి దగ్గర మమ్మల్ని గుర్తించిండు. అయితే నేను ప్రత్యక్షంగా అనుభవించిన, దీన్ని ప్రత్యక్షంగా చూసిన అయ్యగారు మనల్ని మాదిగోళ్ళను దగ్గరికి రానియకపోవడం. అప్పుడు నా మనసు చివుక్కుమన్నది. అసలు మాదిగోళ్ళను ఈ అయ్యగారులు దూరంగా ఎందుకు పెడుతుర్రు, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, మనుషులు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనతోటి నేను ప్రతిరోజు ప్రతి క్షణం పుస్తకాలల్లో వెతికేటోని. అట్లా వెతుకుతూ ఉన్న క్రమంలో నాకు ఇస్కాన్ టెంపుల్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని సికింద్రాబాద్లో ఉంటుంది. అక్కడ 100 రూపాయలకే ఒక భగవద్గీత అని ఉన్నది. అయితే నేనేం చేసిన, ఆ భగవద్గీత కొనుక్కున్నా. భగవద్గీత చదివిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాలు ఇప్పుడు ఈ బ్రాహ్మణ్స్, ఈ మతాధికారులు చేసే విషయాలకు చాలా తేడా ఉంది. అందులో చెప్పింది చూస్తే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుణ్ణి పూజించి, భగవంతుణ్ణి ప్రార్థించి, భగవంతుని చేరుకునే అవకాశం అందరికీ ఉన్నది. అక్కడ కులాల మతాల ప్రస్తావన అస్సలే లేదు. కానీ వీళ్ళు ఇట్లెందుకు చేస్తుర్రు అని నేను అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా అదే కాకుండా ఈ వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, రామాయణం ఇలా అన్ని పుస్తకాలు కూడా నేను చదవడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, గరుడ పురాణం. గరుడ పురాణం కూడా నేను చదివిన. అసలు గరుడ పురాణం చదువుడు కాదా, గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లోనే పెట్టుకోవద్దని చెప్తారు. కానీ నేను కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చదివినా. అదే కాకుండా 3 సంపుటాలు భాగవతం, 3 సంపుటాలు చదివినా. ఇక భగవద్గీత అయితే ఎన్నిసార్లు చదివినాో నాకే తెలియదు. ఇక ఉపనిషత్తులు అవి కూడా చదివినా. ఇట్లా అనేక గ్రంథాలను చదివి నేను జ్ఞానం అనే దానికి అర్థాన్ని తెలుసుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనము ఈ యొక్క గణపతి పూజ దగ్గరనే ఆగడం ఒకటే కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను, అసలు మరణం అనేది ఈ శరీరానికా లేక ఆత్మకా అనేది
విషయాన్ని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో మన యొక్క లక్ష్యం, మన యొక్క భక్తి అన్నీ అక్కడనే ఆగిపోతాయి. కాబట్టి మనము ఈ భక్తి భావనలతో, పూజ పునస్కారాలతో అక్కడే ఆగకుండా, గుళ్ళు గోపురాలు తిరుగుకుంటూ అక్కడనే ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళి మన యొక్క వేదాలు, మన యొక్క ఉపనిషత్తులు ఏం చెప్పాయి, ఎట్లా బ్రతుకుమన్నాయి, ఎలా జీవించమన్నాయి, ఏమి బోధించినాయి అనే విషయాల్ని తెలుసుకోవడమే అతి ముఖ్యమైన విషయం. ఏ పూజ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ ముహూర్తం పెట్టినా మొదట మనము పూజించేది గణపతిని. ఈ గణపతి పూజతోటే ఏ కార్యమైనా కొనసాగుతుంది. గట్లా మనము గణపతిని పూజించాలి, మంచిదే. గణపతి పూజతోటి స్టార్ట్ చేయాలి, మంచిదే. కానీ అక్కడే ఆగకుండా మనం ఏంది, ఈ ఆత్మ ఏంది, ఈ పరమాత్మ ఏంది, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎక్కడున్నాడు, అసలు దేవునికి మనకు గల సంబంధం ఏమిటి అనే విషయాల్ని మనము శోధించాలి, సాధించాలి. అదే మన యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడున్న ఈ పూజా విధానాలలో ఉన్న పూజారులు కానీ, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలను బోధించే వాళ్ళు కానీ వాళ్ళ సొంత రాబడి కొరకు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఈ పూజలు పునస్కారాల విషయాల్ని మనకు బోధిస్తూ ఉన్నారు. అసలు ఈ హిందూ ధార్మిక గ్రంథాల యొక్క ముఖ్య లక్ష్యం నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను, మరణం అనేది శరీరానికా లేక ఆత్మకా, దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఎట్లా ఉంటాడు, అసలు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నిజంగా మనల్ని పుట్టించాడా, ఇలా అనేక ప్రశ్నలను వేసుకోవాలి, వాటికి జవాబులు కనుక్కోవాలి. ఇదే మన హిందూ ధార్మిక గ్రంథాల యొక్క ముఖ్య లక్ష్యం.